హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు గ్రంథాలయ్. ఈరోజు సెషన్లో మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి డీటెయిల్స్ని డిస్కస్ చేయబోతున్నాము. లైక్ నోటిఫికేషన్ డీటెయిల్స్, మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది, అండ్ టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ స్ట్రాటజీ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా. అండ్ ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసము. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. అండ్ టు ఎవ్రీ ఆస్పిరెంట్, ట్రై టు షేర్ అవర్ వీడియోస్. సో మనకి రీసెంట్గానే ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగిందనమాట, లైక్ గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి ఏపీపీఎస్సీ. సో మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అంటే, రీసెంట్గా మనకి పేపర్ స్టేట్మెంట్ ప్రకారం చూసుకున్నట్లయితే November 10th అండి. సో బిఫోర్ November 10th నోటిఫికేషన్ అయితే రాబోతుంది గ్రూప్ 2కి సంబంధించి. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే మీకు ఫిబ్రవరి 2024 ఫిబ్రవరిలోగా ఉండబోతుందండి. సో మీరు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 950 వేకెన్సీస్ అండి మొత్తంగా. సో దీంట్లో ఏంటంటే రీసెంట్గా August 28న 508 వేకెన్సీస్కి అప్రూవల్ వచ్చింది. కానీ రీసెంట్గా ఏంటంటే మళ్ళీ ఇంకొక 212 వేకెన్సీస్ అనేవి యాడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ప్రీవియస్గా లాస్ట్ నోటిఫికేషన్లో మనకి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో అవి 230 అండి. ఓకే, సో ఇవన్నీ మొత్తంగా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈసారి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 950 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ అయితే మీకు బిఫోర్ November 10th వస్తుంది. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే February 2024లో మీకు ఉండబోతుందండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆగస్ట్లో కూడా మనకి ఈ యొక్క నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కొన్నింటికి అప్రూవల్ ఇచ్చారు. సో రీసెంట్గా ఓవరాల్గా లైక్ 212 ఒకసారి అప్రూవల్ ఇచ్చారు, అండ్ 230 ఏమో లాస్ట్ నోటిఫికేషన్ సంబంధించిన వేకెన్సీస్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు. సో కంప్లీట్గా మనకి November 10th అయితే నోటిఫికేషన్ అనేది రాబోతుందండి. ఓకే, అండ్ మరి ఇది ఎగ్జామినేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో, లైక్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేద్దాము. బట్ బిఫోర్ దట్ ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా మీకు ఓవరాల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మనకి అంటే 950 వేకెన్సీస్. మరి ఆ 950 వేకెన్సీస్లో ఇక్కడ మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. సో రీసెంట్గా ఆగస్ట్లో ఇచ్చిన పోస్ట్లకు అయితే ఇవ్వండి, డిప్యూటీ తహసీల్దార్ గ్రేడ్ 2 కానివ్వండి, ఓకే, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఈవెన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. సో ఈ విధంగా మీకు కంప్లీట్గా 508 పోస్టులు ఇవి రీసెంట్గా వచ్చినవి అనమాట. సో ఇక్కడ మెన్షన్ చేసినవి ఏంటంటే లైక్ 212 పోస్టులు అనేవి ప్రీవియస్గా ఉన్నవి. సో ఇలా ఓవరాల్గా మనకి 950 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఓకేనా, సో ఇవి మీకు జస్ట్ డిస్ప్లే చేశాను, మీరు కావాలి అనుకుంటే జస్ట్ యూ కెన్ గో త్రూ ఇట్. అండ్ నౌ మూవింగ్ టు మెయిన్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటి, మరి ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఫైన్ అండ్ గుడ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మీకు లైక్ ఫిబ్రవరి మంత్లో ఉండబోతుంది అనేది మనకి రీసెంట్గా పేపర్ స్టేట్మెంట్స్ ప్రకారం ఉన్న ఇన్ఫర్మేషన్. కానీ ఇక్కడ మీకు యాక్చువల్గా ఏంటంటే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది 2 స్టేజెస్లో ఉంటుంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండి. సో ఇది మనకి స్క్రీనింగ్ టెస్ట్ అంటారు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ని. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మీకు ఉండే సబ్జెక్ట్స్ ఏంటి అంటే, యాక్చువల్గా చూసుకోండి ఇక్కడ మీకు ఓవరాల్ 9 సబ్జెక్ట్స్ అండి, రెండు లైక్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి చూసుకుంటే. సో మీకు ప్రిలిమ్స్లో 5 సబ్జెక్ట్స్ అండ్ మెయిన్స్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 9 సబ్జెక్ట్స్ అనమాట. మరి ఇప్పుడు ప్రిలిమ్స్లో ఈ 5 సబ్జెక్ట్స్ ఏంటి అంటే అండ్ ఇక్కడ టోటల్ ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్లో మీకు జనరల్ స్టడీస్ ఇంకా మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. మీకు మార్క్స్ 150 మార్క్స్ అండి. దాంట్లో మనకి 5 సబ్జెక్ట్స్ అన్నాను కదా, సో ఈచ్ సబ్జెక్ట్కి 30 మార్క్స్ అనమాట. అర్థమైందా? సో ఇవి మీకు 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో చూసుకోండి ఇక్కడ ఇండియన్ హిస్టరీ నుండి 30 మార్క్స్. మళ్ళీ ఇండియన్ హిస్టరీలో మీకు ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ ఉంటుంది. నెక్స్ట్ మూవింగ్ టు జాగ్రఫీ 30 మార్క్స్ అండి మీకు. ఓకేనా, అండ్ ఇందులో మీకు జాగ్రఫీలో చూసుకోండి జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ ఉంటుంది. ఓకేనా, హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. ఓకే, అంటే ఇక్కడ మీకు ఏపీ జాగ్రఫీ కూడా స్క్రీనింగ్ టెస్ట్లో ఉంటుంది. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ ఇండియన్ సొసైటీ అండి, నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఏంటది ఇండియన్ సొసైటీ. సో ఇది 30 మార్క్స్ అనమాట. అండ్ దెన్ మూవింగ్ టు కరెంట్ అఫైర్స్. సో ఇది ఇంపార్టెంట్ ఏరియా అండి. కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ మీకు అనమాట. ఓకే, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఏపీ, లైక్ ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఫోకస్ చేయాలి గ్రూప్ 2 ఎగ్జామ్. అండ్ మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్ అండి. ఓకేనా, లైక్ బేసిక్ న్యూమరసీ అండ్ ఈవెన్ లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. సో ఇవి మీకు 30 మార్క్స్ అనమాట. సో ఓవరాల్గా చూసారు కదా, మీకు స్క్రీనింగ్ టెస్ట్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. మరి మెయిన్స్లో ఎన్ని మార్క్స్ అండ్ ఎన్ని సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు చూద్దాము. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీకు 2 పేపర్స్ ఉంటాయండి. 2 పేపర్స్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఏంటండి 2 పేపర్స్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ మీరు చూసుకుంటే ఇక్కడ ఓన్లీ ఏపీ హిస్టరీయే 75 మార్క్స్ అండి పేపర్ 1లో.
ఓకే. 150 మార్క్స్ పేపర్ 1, పేపర్ 2 కూడా మళ్ళీ 150 మార్క్స్ ఉంటుంది. దాంట్లో ఏపీ హిస్టరీ 75 మార్క్స్ ఉంది. ఓకే. మీకు స్క్రీనింగ్ టెస్ట్‌లో ఓన్లీ ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉంటుంది. ఏపీ హిస్టరీ ఉండదు. ఓకేనా. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో ఏపీ హిస్టరీ ఉంటుంది 75 మార్క్స్‌కి. అండ్ పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 2 మళ్ళీ 150 మార్క్స్. దీంట్లో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. ఓకేనా. కంప్లీట్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ రెండు కలిపి మీకు 75 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఎస్ఐఎన్టీ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈవెన్ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంట్. సో ఇది మనకి 75 మార్క్స్ అనమాట. సో ఓవరాల్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఎన్ని మార్క్స్ అండి? 300 మార్క్స్ అనమాట. ఓకేనా. సో మెయిన్స్ ఎగ్జామినేషన్కి. స్క్రీనింగ్ టెస్ట్కి ఏంటి మనకి ఓవరాల్ ఓన్లీ 150 మార్క్స్, 5 సబ్జెక్ట్స్. మెయిన్స్ ఎగ్జామినేషన్లో 4 సబ్జెక్ట్స్. ఓకేనా. సో మొత్తంగా 9 సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు గ్రూప్ 2 ఎగ్జామ్కి. అండ్ మరి ఈ 9 సబ్జెక్ట్స్ని మీరు ఎలా కవర్ చేయాలి, ఒకవేళ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా మెంటల్ ఎబిలిటీని ఎలా ఫోకస్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి నేను చెప్తాను స్ట్రాటజీ. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో మీరు ఇంకా డిలే చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేయండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎవ్రీడే మినిమం 6 to 8 అవర్స్ అండి. ఐదర్ మీరు ప్రీవియస్ ఆస్పిరెంట్ లైక్ ఆల్రెడీ మీకు సబ్జెక్ట్ గ్రిప్ ఉంది, లేదు బిగినర్స్. సో ఎవరైనా కూడా మినిమం మీరు ఒక డేలో కేటాయించాల్సిన టైం ఎంత అంటే 6 to 8 అవర్స్ మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీడే. అండ్ ఇందులో మినిమం ఒక 1 to 2 అవర్స్ అయితే మీరు కరెంట్ అఫైర్స్ లేదా మెంటల్ ఎబిలిటీ అండి. సో మీరు ఈ 2 ఏరియాస్ ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఎందుకంటే దీంట్లో ఈచ్ సబ్జెక్ట్కి 30 మార్క్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయితే కొంచెం ఎక్కువ ఫోకస్ మీరు మెంటల్ ఎబిలిటీకి ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా స్పెండ్ చేయండి. లైక్ ఒక 3 అవర్స్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా అట్లీస్ట్ 1 అవర్ స్పెండ్ చేయండి. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా ప్రెసిడెంట్ గురించి కరెంట్ అఫైర్లో ఉందనుకోండి, సో మీరు వెంటనే దాన్ని పాలిటీకి ఇంటర్లింక్ చేసుకోండి. ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ కానివ్వండి. ఓకే. కాన్స్టిట్యూషన్లో మనకి ఏవైతే ప్రెసిడెంట్ టాపిక్ ఉంటుందో పాలిటీలో, సో మీరు ఆ ఏరియాని ఫోకస్ చేయండి. సపోజ్ మనకి అగ్రికల్చర్ సంబంధించి జాగ్రఫీలో ఏదైనా కాన్సెప్ట్ ఉంది. ఓకే. సపోజ్ లైక్ కరెంట్ అఫైర్లో ఉంది మనకి అగ్రికల్చర్కి సంబంధించిన ఏవైనా స్కీమ్స్ కానీ ఇలాంటివి. సో వెంటనే మీరు జాగ్రఫీకి వెళ్ళి అగ్రికల్చర్ కాన్సెప్ట్ని కవర్ చేయండి. లైక్ ఎర్త్ క్వేక్స్, సైక్లోన్స్. సో మనకి సైక్లోన్స్ అనేవి కరెంట్ అఫైర్స్లో వస్తుంటాయి జనరల్గా మీరు చూస్తున్నప్పుడు, అవునా. సో ఈ సైక్లోన్ ఈ ఏరియాని హిట్ చేసింది అని. సో అదే ప్యారలల్గా మీరు ఏంటంటే ఇక్కడ జాగ్రఫీకి ఇంటర్లింక్ చేసుకొని సైక్లోన్ కాన్సెప్ట్ని వెంటనే ఫినిష్ చేసుకోండి. సో అలా మీరు ఏంటంటే కరెంట్ అఫైర్స్ డైలీ రిఫర్ చేయడం వల్ల మీకు అదర్ సబ్జెక్ట్స్ ఇంటర్లింక్ చేస్తూ చదువుతారు కాబట్టి మీకు 2 యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయి. అంటే ఒకేసారి కరెంట్ అఫైర్స్తో పాటు ఏదైనా కొన్ని సబ్జెక్ట్స్ అట్లీస్ట్ ఒక్క డేలో మీరు 2 సబ్జెక్ట్స్లో మినిమం 5 టాపిక్స్ కవర్ చేస్తారండి. కరెంట్ అఫైర్స్తో మీరు ఖచ్చితంగా ఇలా సబ్జెక్ట్ని ఇంటర్లింక్ చేసుకుంటూ చదివితే. ఓకేనా. సో ఇలా మీరు ఒక స్ట్రాటజీని ఫాలో అవుతుండండి. ఇంకా లేట్ చేయకుండా మీరు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈవెన్ ఇక్కడ మీరు బిగినర్స్ అయితే మీరు ఫోకస్ చేయాల్సిన ఒక 3 to 4 ఏరియాస్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ థింగ్ అండి, నేను ఇందాక మీకు డిస్ప్లే చేశాను సిలబస్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్కి కంప్లీట్గా మనకి ఈచ్ పేపర్లో టాపిక్స్ ఏంటి అని. సో ఎప్పుడు కానీ సిలబస్ కాపీని మీరు లైక్ డీటెయిల్గా చదవడానికి ట్రై చేయండి. వన్స్ ఆర్ ట్వైస్ గో త్రూ ద సిలబస్ కాపీ అండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా. ఎందుకంటే మీరు ప్రతి వర్డ్ని కూడా లైన్ టు లైన్ మీరు ఎప్పుడు సిలబస్ మీకు ఐడియా ఉంటుందో, సో అప్పుడు మీరు ఏంటంటే ఈజీగా ఏ కాన్సెప్ట్ని మిస్ చేయకుండా కవర్ చేయగలుగుతారు. సో ఫస్ట్ థింగ్ టిప్ నెంబర్ 1 మీరు సిలబస్ కవర్ చేయాలి. అండ్ సెకండ్ ఏరియా ఏంటి అంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. లైక్ ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఒకే కాన్సెప్ట్ నుండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫార్మాట్స్ ఉంటాయి. అండ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈవెన్ మీరు ఇంకా లైక్ థర్డ్ ఏరియా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేశారు, సిలబస్ ఓకే ఫైన్ అండ్ గుడ్. దెన్ ఈవెన్ మీరు ఏంటంటే లైక్ అదర్ ఏరియాస్లో టెస్ట్ సిరీస్ అండి. ఓకే. లైక్ మాక్ టెస్ట్ అట్లీస్ట్ ఎవ్రీడే ఒక కాన్సెప్ట్ చదివారు, సో దానిపైన అట్లీస్ట్ ఒక 15 to 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఒక్కో సబ్జెక్ట్ పైన. సపోజ్ ఈవెన్ మీరు బిగినరే, నో ప్రాబ్లం, కరెంట్ అఫైర్స్ చదివారు, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో అలా టెస్ట్ సిరీస్ కానీ మాక్ టెస్ట్లు కానివ్వండి, సో అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఫస్ట్ ఒక 1 month కంప్లీట్గా సబ్జెక్ట్స్ పైన గ్రిప్ తెచ్చుకోండి. ఒకవేళ ప్రీవియస్ ఆల్రెడీ మీరు ఆస్పిరెంట్ అయ్యి ఉంటే జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకొని మీరు మాక్ టెస్ట్లు స్టార్ట్ చేస్తే ఎక్కడ మిస్టేక్స్ కమిట్ చేస్తున్నారు ఏంటి అనేది మీకు వెంటనే అర్థమవుతుంది. సో మీ మిస్టేక్ని మీరు త్వరగా రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎగ్జామ్ 1 month ముందు రాయడం, సో అలా అయినప్పుడు ఏంటంటే మీకు కొన్ని ఏరియాస్ మేబీ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా అట్లీస్ట్ ఒక డైలీ 15 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఇంకా మీ ప్రిపరేషన్ అనేది స్ట్రెంథెన్ అవ్వచ్చండి. ఓకేనా.
సో మీరు ఈ స్ట్రాటజీని ఫాలో అవుతూ ఓకే ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన గ్రంథాలయ ఛానల్లో మీకు ఎగ్జామినేషన్కి యూజ్ అయ్యే విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి మీకు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో, లైక్ రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో కానివ్వండి. ఓకే, సో ఇలా కూడా మీకు సెషన్స్ అనేవి మేము ప్లాన్ చేయబోతున్నాము. సో ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు రిక్వైర్మెంట్ ఉంటే. ఓకే, అండ్ మీకు ఏమైనా టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ కావాలి అన్న, లేదంటే ఏమైనా టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్న జనరల్ స్టడీస్కి సంబంధించి సో ఒకసారి కమెంట్స్లో మెన్షన్ చేస్తే వి విల్ ప్లాన్ అకార్డింగ్ టు దట్. ఓకే, అండ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గ్రంథాలయ ఛానల్ని. అండ్ ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఛానల్ని షేర్ చేయండి. ఓకే, ట్రై టు షేర్ అవర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు click the like button. Thank you guys, and we'll be going to meet in the next other session with more updates and with a strategy plan each paper wise. Okay, so group 2 కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి మీరు ఈజీగా ఎలా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అంటిల్ దట్ స్టే ట్యూన్డ్.